ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూశారు మ్యారేజ్ కోసం? ఆమె కంటే చిన్న వాళ్ళ ఇద్దరి అయిపోయినాయి. చిన్న వాళ్ళది ఇద్దరిది అయిపోయింది, పెద్ద అమ్మాయిది కాలేదు. కాలేవు. ఆమె దేవుడు నమ్మినోళ్ళు కావాలి, దేవుడు నమ్మినోళ్ళు కావాలని కొంచెం ఆలస్యమైంది. ఆమె హెల్త్ బాగాలేక ఓ 10 సంవత్సరాలు లేట్ అయింది. 10 సంవత్సరాలు లేట్ అయింది. 10 సంవత్సరాలు లేట్ అయినా వాళ్ళకంటే చిన్నోళ్ళకు పిల్లలు అయినరు. తర్వాత ఈమెకు సంబంధం కుదురుతుందని మీరు ఇక్కడ ప్రవచించారు. ఆ ప్రకారమే జరిగిపోయింది. దేవుడు ఆ కార్యం చేసిన దేవునికి వందనాలు మీకు అందరికి. సిస్టర్స్ పెళ్లి అయిపోయింది, పిల్లలు కూడా పుట్టారు. ఈ పెద్ద అమ్మాయికి మ్యారేజ్ కాలేదు, సో చాలా సంవత్సరాలు లేట్ అయింది. ఆ పెద్ద అమ్మాయి ఏంటంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ నేను ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డే కావాలని చెప్పేసి అన్నది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ప్రాప్స్ రిలీజ్ చేస్తాను, ఆ శాపాలు విరగొట్టాను, మ్యారేజ్ ఘనంగా జరిగింది, దేవుడు కార్యం చేశాడు. దేవునికి వందనాలు. నేను డిసెంబర్ నెల లాస్ట్ వీక్లో వచ్చిన. డిసెంబర్ లాస్ట్ వీక్లో ఇక్కడ బేతల్ దగ్గరకు వచ్చారండి. ఇక్కడ వచ్చినాం. ఓకే, చెప్పండి. ఇక్కడ వచ్చినాక ఒక 4-5 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తున్నా. 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము మా అమ్మాయి మ్యారేజ్ గురించి. మీ అమ్మాయి మ్యారేజ్ గురించి మీరు 4-5 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓకే. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ దర్శనం తీసుకున్నాము. ఇక్కడ తీసుకున్న తర్వాత అయిపోతుంది ఈ సంవత్సరం అని చెప్పినాము. ఓకే. వస్తున్నారు, వాక్యం తెలిసిన వాళ్ళే వస్తారు అని చెప్పి మ్యారేజ్ చేసి ఫిబ్రవరి 16వ తారీఖు నాడు మ్యారేజ్ అయిపోయింది. ఫిబ్రవరి 16వ తారీఖు నాడు మ్యారేజ్ అయిపోయింది. మేము వచ్చింది దేవుని వందనాలు చెప్పి ఇక్కడ సాక్ష్యం పంచుకున్నాలని. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము చేవెళ్ళ రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా, సింగాపగూడెం గ్రామం. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి? ఉండవచ్చు ఇక్కడ నుంచి 100 ఉంటుందా? 150 కిలోమీటర్లు ఉంటుంది. 150 కిలోమీటర్ల నుంచి మీరు వచ్చారు. ఇప్పుడు ఇది మీ ఫోటో ఎవరిదండి? చూపించండి. మ్యారేజ్ అయిన మీ అమ్మాయిది. మీ అమ్మాయిది మ్యారేజ్ అయింది, మ్యారేజ్ ఫోటో. వావ్, చూస్తే అబ్బాయి చాలా తెల్లగా ఉన్నాడు. జరిగిపోయింది. వావ్, అద్భుతం. చప్పలు కొట్టి ప్రౌఢ కనబర్చి గట్టిగా ఉచ్చరించి హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. మీరు ఎప్పుడు వచ్చారండి? లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వచ్చినాము, నవంబర్లో వచ్చినాము. 3 సార్లు వచ్చినాము కానీ ఫస్ట్ కిద్దర్లే చెప్పేశారు. ఫస్ట్ మీరు 3 సార్లు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను మీకు ప్రవచించాను మీ అమ్మాయికి మ్యారేజ్ జరుగుతున్నదని చెప్పారు. అప్పుడు మీరు ఏదో పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకున్నారా? పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకున్నారు, నాకు గుర్తుంది. సర్వీస్ తర్వాత రైట్, ఈ బిడ్డ సర్వీస్ అయిన తర్వాత స్పెషల్ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు. సో ఈ స్పెషల్ పర్సనల్ అపాయింట్మెంట్ లో నేను ప్రవచించాను. సో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ ప్రవచించాను. అలాగే ఈ బిడ్డకు 4-5 సంవత్సరాల నుంచి మీరు ఎన్నో మ్యాచెస్ చూస్తున్నారు, ఏమీ ఫిక్స్ కాలేదు. నెక్స్ట్ మీ అమ్మాయికి మ్యారేజ్ కావద్దని కూడా కొంతమంది ఏదో విచ్ క్రాఫ్ట్ చేశారు, చేతబడి కూడా చేశారు నేను చెప్పాను. అవన్నీ బంధించాను. సో నేను ప్రాప్స్ రిలీజ్ చేశాను. ఇక డిసెంబర్లో వచ్చారు. ఇక నేను 2024 సంవత్సరంలో మీ అమ్మాయికి మ్యారేజ్ జరుగుతుంది, మంచిగా ఘనంగా జరుగుతుందని చెప్పాను. సో అట్లాగే తాను చెప్పినట్టే యేసు తిరిగి లేచెను. హల్లెలూయా. తాను చెప్పినట్టే దూత సెలవిచ్చాడు. ఇక మరియా మీరు భజన చేయాల్సింది సమాధి వద్ద కాదు, ఇక డబ్బు వాయించాల్సింది ఇక్కడ కాదు. ఇక హల్లెలూయా స్తుతి మహిమని పాడాల్సింది సమాధి వద్ద కాదు, ఇది ఖాళీగా ఉంది. తాను చెప్పినట్టే యేసు తిరిగి లేచెను, ఇక వెళ్ళి చెప్పండి అని చెప్పాడు. అలాగే ప్రాఫెట్ జిఎం మోసెస్ ద్వారా ప్రభు ఏవైతే చెప్పాడో ఈ బిడ్డకు వీళ్ళ బాబు పాపకు ఈ సంవత్సరం మ్యారేజ్ అవుతుందని చెప్పాడు. అలాగే ఈ 2024 సంవత్సరంలోనే అది జరిగింది. ఫిబ్రవరిలో జరిగింది. ఎంత ఘనంగా జరిగిందండి? ఫిబ్రవరి 16వ తారీఖు జరిగింది. గంభీరంగా ఘనంగా జరిగిపోయింది. అవునా? రైట్, ఇప్పుడు మీకు సంతోషంగా ఉంది. అవునండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూశారు మ్యారేజ్ కోసం? ఆమె కంటే చిన్న వాళ్ళ ఇద్దరి అయిపోయినాయి. చిన్న వాళ్ళది ఇద్దరిది అయిపోయింది, పెద్ద అమ్మాయిది కాలేదు. ఆమె దేవుడు నమ్మినోళ్ళు కావాలి, దేవుడు నమ్మినోళ్ళు కావాలని కొంచెం ఆలస్యమైంది. ఆమె హెల్త్ బాగాలేక ఓ 10 సంవత్సరాలు లేట్ అయింది. 10 సంవత్సరాలు లేట్ అయినా వాళ్ళకంటే చిన్నోళ్ళకు పిల్లలు అయినరు. తర్వాత ఈమెకు సంబంధం కుదురుతుందని మీరు ఇక్కడ ప్రవచించారు. ఆ ప్రకారమే జరిగిపోయింది.
వావ్, దేవుడు ఆ కార్యం చేసిన దేవునికి వందనాలు మీకు అందరికి. వావ్, చూసారండి ఇద్దరు చిన్న వాళ్ళ ఇద్దరు సిస్టర్స్ పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా పుట్టారు. ఈ పెద్ద అమ్మాయికి మ్యారేజ్ కాలేదు, సో చాలా సంవత్సరాలు లేట్ అయింది. నెక్స్ట్ అమ్మాయి ప్రభువు నమ్ముకున్నందుకు ఆ పెద్ద అమ్మాయి ఏంటంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ నేను ప్రభువు నమ్ముకున్నటువంటి బిడ్డే కావాలని చెప్పేసి అన్నది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ప్రాప్స్ రిలీజ్ చేశాను, ఆ శాపాలు విరగొట్టాను, ఎస్ డెలివరెన్స్ చేశాను. చేసిన తర్వాత ఎస్ ఈ బిడ్డ యొక్క ఒంట్లో ఉన్నటువంటి ఆ దురాత్మలు వెళ్ళిపోయాయి. ఘనంగా జరిగింది. ఇప్పుడు మ్యారేజ్ ఘనంగా జరిగింది. దేవుడు కార్యం చేశాడు. ఇది ప్రవచనం నెరవేరింది. ఇక బేతల్ టవర్ మీరు వచ్చేసి కప్పలాగా అయ్యా ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది చెప్పడం కాదు. ప్రాఫెట్ నోట్లో నుంచి ఏ ప్రవచన వాకు జారుతుందని కనిపెట్టాలి. ఈ బిడ్డ కనిపెట్టాడు. ఇక నమ్మాడు. 10 ఏళ్ల నుంచి కానీ మ్యారేజ్ ప్రవచించిన 2 నెలల్లోనే ఊర్లోనే ఘనంగా జరిగింది. ఇక మీ చుట్టాల స్పందన ఎలా ఉందండి? మీ చుట్టాలు ఏమనుకున్నారు? మా చుట్టాలంతా కాంది అయ్యింది కార్యం అని అనుకున్నారు. కాంది కార్యం కాదు కానీ అయ్యింది అనే ఆలోచనలు పడ్డారు. తల కూడా గోక్కున్నారు. అసలు ఈ పిల్లకి పెళ్లి కాకపోతే ఏదో ఎలా జరిగింది, ఏదో మిస్టేక్ అయిపోయిందని చుట్టాలంతా కూడా వచ్చి ఎస్ మీ ఊర్లో మటన్ పెట్టారు, చికెన్ పెట్టారు? మటన్ పెట్టాం, చికెన్ పెట్టాం. రైట్, 2 పెట్టాలి. లేకపోతే అసలు పెళ్లి కానే కాదు. తెలంగాణలో 20 కూరగాయలు పెట్టినా కానీ మేకను కొయ్యకపోతే మాత్రం, చికెన్ పెట్టకపోతే మాత్రం అది పెళ్లి కాదు. వచ్చిన వాళ్ళు దాని పెళ్లిని చావుగా భావించి వెళ్ళిపోతారు. మేక కోసి పెట్టారు, అవునండి, మటన్ పెట్టారు, చికెన్ పెట్టారు. వాళ్ళు తిని ఆలోచించారు, ఈ పెళ్ళి కావద్దే, ఎలా అయింది, ఈ పిల్లకు పెళ్ళి కావద్దే, ఇంత చేతబడి చేశాము అయినా కానీ పెళ్ళి అయిపోయింది. ఇక మమ్మల్ని పిలిచి మటన్ భోజనం పెట్టారు, ఏదో జరిగింది, వీళ్ళ దేవుడు గొప్పవాడని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానిది జరిగింది, కాదనుకున్నది దేవుడు జరిగించేశాడు. ఎక్కడైతే సిగ్గుపడారో అక్కడే దేవుడు పెళ్లి జరిగించాడు. ఇక చుట్టాలంతా వచ్చి చేసేదే లేక పెళ్లి భోజనం తినేసి వెళ్ళిపోవడమే. అంతే, దేవుడు ఆయన కార్యం చేశాడు. మీకు కూడా ఎంత సంతోషం ఉందండి? అవునండి, చాలా సంతోషం ఉన్నది. 1 రూపాయి లేకుండే ఇంట్లో కానీ, 1 రూపాయి లేకపోయినా పెళ్లి జరిగిపోయింది. 12 లక్షల రూపాయలు ఊళ్ళోనే ఇచ్చేసారు. 12 లక్షల రూపాయలు ఊళ్ళోనే అప్పుగా తెచ్చిన, ఊర్లోనే అప్పుగా ఇచ్చారు. ఏ ఊరోలో అయితే పెళ్లి కాదని చెప్పారో ఇక ఆ ఊరోలే మీ అమ్మాయికి పెళ్లి అవుతుందా సరే తీసుకెళ్ళిపోవాలి, బదులు తీసుకెళ్ళమని వాళ్ళు అప్పించారు. ఒక 20 రోజులలో 12 లక్షలు 2-3 ఇళ్లలోనే ఇచ్చేసారు. 2-3 ఇళ్లలోనే 12 లక్షల అప్పు మీకు ఇచ్చేసారు. పెళ్లి గ్రాండ్ గా జరిగిపోయింది, సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఊరు వాళ్ళంతా ఏమన్నారండి? ఊరందరూ వచ్చారు, ఊరు వాళ్ళంతా వచ్చారు. మేకను కోసిన తర్వాత పిలవకపోయినా కానీ వస్తారు. ఊరు వాళ్ళంతా కూడా ఎస్ రైట్. ఊర్లో ఎలా ఉంటుందంటే రైట్, చిన్నప్పుడు మా ఇంట్లో మేము లేదు ఇంకా అంటే హన్యుడిగా ఉన్నాను, ప్రభు నమ్మలేదు. అప్పుడు నా వయసు 14 ఏళ్ళు. ఆ టైంలో మా పెద్దన్న పెళ్ళి అవుతున్నప్పుడు మేమంతా హిందూస్కి ఉండేవాళ్ళము. ఎస్ 10 కోస్తే సరిపోవని చెప్పి ఇంకా 5 పట్టుకొచ్చారు. అంతా పెళ్లి భోజనానికి వచ్చారు. వీళ్ళ ఫేస్లు ఎన్నడూ నేను చూడలేదే, అంతా చూస్తే మా ఊరోళ్ళు అని చెప్పారు. మొన్న పుట్టినప్పటి నుంచి నాకు ఏ ఫేసు కనబడలేదు. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారంటే మీ ఊరే అన్నారు. ఎప్పుడు ఊర్లో నాకు కనబడిన వాళ్ళు పెళ్లి భోజనం అనగానే యాటలు కోస్తారు అనగానే అంతా వచ్చేసారు. ఘనంగా జరిగింది. అవునండి, మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. వావ్, చూసారు. ఇదే లాస్ట్ పెళ్లి ఇదేనా మీ ఇంట్లో? ఇంకొకటి ఉన్నది, ఇంకోరు ఉన్నారు, ఇంకో చిన్న ఉంది. ఆమెది ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? ఆమెను కూడా చేయాలనుకున్నా కానీ ఆమె ఎగ్జామ్ రాస్తుంది, జాబ్ కోసం వెయిట్ చేస్తుంది. రాపిమని అన్నారు కూడా, జాబ్ కోసం వెయిట్ చేస్తుంది. సామాజిక కూడా జరుగుతుంది. దేవుడు కార్యం చేశాడు. ఇక చప్పలు కొట్టి కనపరచండి. ఇక మీ ఇంట్లో ఏమైతే శుభకార్యాలు అయిపోయినాయో ఇక జరుగుతాయి. ఇక మీరు కోసే మేక మటన్కి జనాలు వచ్చి తినేసి వెళ్ళిపోతారు. తినని, ఒక పూట పోతే పోయి. ఈ జీవితంలో ఫస్ట్ టైం పెళ్లి ఇదే, లాస్ట్ టైం పెళ్లి. తినాలి, కావాలంటే ఇంత ప్లేట్లో సర్దుకొని
పోండి, ఇంట్లో ఎవరైనా ఉంటే పెట్టుకొని పోండి అని ఘనంగా మీ ఇంట్లో ఆగిపోయిన శుభకార్యాలు జరిగే విధంగా దేవుడు దిమ్మ తిరిగే రేంజ్లో కార్యం చేస్తాడు. ఈ ప్రాఫసీ ద్వారా దేవుడు అద్భుతం చేశాడు, కార్యం చేస్తాడు. ఈ ప్రాఫ్సీ చెప్పి, ఈ సెష్మ చెప్పి మీరు కనపరిచారు కాబట్టి మీకు వచ్చే ప్రాఫ్సీ ఏంటంటే, ఎస్ మీ ఇంట్లో మీ చిన్న అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ ఏదో నేను చూస్తున్నాను, వారు రిసీవ్ అని చెప్పండి. గవర్నమెంట్ జాబ్ నేను చూస్తున్నాను. అలాగే దేవుడు మిమ్మల్ని ఎస్ మీ కుటుంబాన్ని కూడా సేవలో బలంగా వాడుకోబోతున్నాడు. ఎస్ అలాగే ఎస్ మీ కుటుంబంలో, మీ యొక్క గ్రామంలో, మీ బంధువుల మధ్యలో దేవుడు మిమ్మల్ని ఘనంగా ఇచ్చిస్తాను సెలవిస్తున్నాడు. అలాగే మిమ్మల్ని సంపూర్ణ ఆయుష్తో, నాకు మీ ఆయుష్, నేను సంపూర్ణ ఆయుష్ నేను చూస్తున్నాను. వారు రిసీవ్ అని చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, మీకు సంపూర్ణమైనటువంటి ఆయుష్ దయచేస్తాను సెలవిస్తున్నాడు. ఎవరైతే తిరస్కరించారో మీ సొంత పిల్లలే మీ యొక్క కృప, మీ మీద దేవుడు ఇచ్చిన కృపను చూసి వారు మీ సాయం కోసం, మీ సావాసం కోసం వస్తారని నేను ప్రవచిస్తున్నాను. వారు రిసీవ్ అని చెప్పండి. మీరు ప్రభు నమ్ముకున్నప్పుడు మీ ఊరు వాళ్ళంతా మిమ్మల్ని వేలేశారు, అవునండి? అవును, వేరేశారు. ఊరి వాళ్ళ అప్పట్లో మీరు కొత్తగా ప్రభు నమ్ముకున్నప్పుడు, మీరు హిందూస్ కొన్నారు, నమ్ముకున్నప్పుడు ఊరు వాళ్ళంతా వేలేశారు, పంచాయతీ పెట్టారు, కుల పంచాయతీ పెట్టారు. పెట్టేసి నువ్వు ప్రభు నమ్ముకున్నావు, తెల్లోడు నమ్ముకున్నావు, దాంట్లోకి వెళ్ళిపోయావు, దీంట్లో దిగావు అని చెప్పేసి మిమ్మల్ని ఊళ్ళో నుంచి వెళ్ళేస్తామని చెప్పేసి మీ ఊర్లో పంచాయతీ కూడా జరిగింది. జరిగింది పంచాయతీలు, కానీ ఇక దీని మీద కరెక్ట్గా అనలేరు. అంటే మీ పంచాయతీ జరిగింది కానీ మీరు అవన్నీ కూడా ఏదో దాని మీద తీసుకొని ఇట్లా అన్నారు. ఇక అంతవరకే మేము ఎవరి దగ్గరికి పోము. తిండికి కానీ ఏదాన్ని కానీ ఆశపడకుండా ఉన్నారు. అయితే మీరు విశ్వాసంలో ఉన్నారు కాబట్టి ప్రభు సెలవిస్తున్నాడు ఏంటంటే, అదే ఊరోలు స్మిల్ మధ్యలో మిమ్మల్ని ఘనపరుస్తాను, మీకు సంపూర్ణ ఆయుష్ ఇస్తాను సెలవిస్తున్నాడు. వారి రిసీవ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్.